సంఘం ఈరోజు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో వీఆర్ఏలంతా కక్షతో బాధతో ఉద్రిక్తతో ఈరోజు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రేమ అనురాగం అనేది మన వీఆర్ఏల మీద కనపడడం జరగడం లేదు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విజయవాడ లంకర్ సెంటర్లో 2017 సంవత్సరంలో 24వ తేదీన మనం చేస్తున్న ధర్నాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీఆర్ఏలకు ఖచ్చితంగా తెలంగాణ కంటే మెరుగైన జీవితం ఇస్తానని ఆ రోజు చెప్పాడు. కానీ 5 సంవత్సరంలో దాటుతున్న మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వీఆర్ఏలకు ఎటువంటి సమస్య నెరవేర్చలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, ఎలక్షన్లో టైం దగ్గర పడింది. మా వీఆర్ఏలకు రాష్ట్రంలో 26,000 మంది వీఆర్ఏలు ఉన్నారు. మా కుటుంబాలు కలిస్తే ఎన్ని వేల మంది అవుతామో ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మేం చేసే పోరాటాలు ఎన్ని చేసినా మీరు చూసి చూడనట్టే వివరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి, వీఆర్ఏలకు నామినీలుగా చేస్తున్న వాళ్ళను రెగ్యులర్ చేయాలి, మాకు 500 డిఏను పెంచామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు గత ప్రభుత్వంలో 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు డిఏ పెరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం వచ్చాక మా వీఆర్ఏలకు 300 డిఏను దుర్మార్గంగా గుంజుకున్న ఘనత నీదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన మాట తప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన 500 డిఏను మాకు 2018 నుంచి మాకు అమలు చేసేటట్టు చేయాలని కూడా మీ తెలియజేస్తున్నాను. అందుకోసం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు 5 సంవత్సరాలు దాటుతున్నా మా సమస్యలు ఇంతవరకు పట్టించుకున్న పాపాన లేవు. కానీ 31వ తేదీన క్యాబినెట్ మీటింగ్లో జరుగుతున్న చర్చల్లో మా వీఆర్ఏల గురించి ఏ సమాధానం రాకపోతే వీఆర్ఏలమంతా రాష్ట్రంలో 26,000 మంది ఉంటాం. 26,000 మందిని కదము తొక్కితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్గా ఎలక్షన్ టైం అయింది, మాకు ఒక అవకాశం వచ్చింది. మా అవకాశాన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా మొత్తం వీఆర్ఏలమంతా ఏకతాటిగా ఉన్నాం. మీకు ఒక టైం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, అది మీ భవిష్యత్తు మీదనే ఆధారపడింది. ఎందుకంటే వీఆర్ఏలం అనేది చూసి చూడనట్టు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మాట ఇచ్చింది నీవు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మాట తప్పుతున్నారు. ఆ మాట నిలబెట్టుకునే బాధ్యత నీదే అని చెప్తున్నాం. ఎందుకంటే 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి, నామినీలను రెగ్యులేట్ చేయాలి, అలాగే డిఏలు కూడా తొందరగానే అమలు చేయాలి. అందుకోసం వీఆర్ఏలమంతా ఏకదాటిగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీకు కరెక్ట్ టైం. ఈ నెలలోనే మా వీఆర్ఏలకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చేస్తారని మేము ఆశిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ చేయకపోతే 2024లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వీఆర్ఏలమంతా ఇంటికి పంపిస్తామని కూడా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మా బాధ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చి వీఆర్ఏలము 5 సంవత్సరాల నుంచి ఎంత విసుగుపడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం మేమంతా కక్షతో నరాలలో వీఆర్ఏలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నామో అది ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు.
లేకపోతే 31న క్యాబినెట్ మీటింగ్ లో మాకు చర్చల్లో విఫలమైతే ఖచ్చితంగా ఫిబ్రవరి 1 నుండి సమ్మెకు పోవడానికి కూడా మేము వీఆర్ఏలమంతా సిద్ధంగా ఉన్నాము. పోరాటాలు కూడా ఉధృతం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఇట్లు నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేష్.